దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చలో సంసద్ మార్చును చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన పార్టీ మద్దతుదారులు, విద్యార్థులు ఒకేసారి పార్లమెంటు వైపు దూసుకురావడంతో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన భారీ బారికేడ్లను ఆందోళనకారులు నెట్టివేస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువు గోళాలను ప్రయోగించగా ప్రతిగా కొందరు నిరసనకారులు రాళ్ల దాడికి దిగారు. రెండు పక్షాల మధ్య చోటు చేసుకున్న ఈ హోరాహోరీ ఘర్షణలు, తోపులాటల కారణంగా ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. నిరసనకారులపై పోలీసులు సాగించిన ఈ తీవ్ర స్థాయి చర్యను నిరసిస్తూ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే రాజకీయ శాంతి భద్రతల వివాదంలోకి తమను లాగొద్దంటూ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ఈ పిటిషన్ ను అత్యవసర ప్రాతిపాదికన విచారించేందుకు స్పష్టంగా నిరాకరించింది. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో పిటిషనర్ తక్షణ ఉపశమనం కోసం సుప్రీంకోర్టు తలుపులు తట్టాల్సి వచ్చింది. సుప్రీంకోర్టులో సైతం పిటిషనర్ తరఫు న్యాయవాది పోలీసుల లాఠీచార్జ్ తీవ్రతను వివరించేందుకు ప్రయత్నించారు. సంఘటనా స్థలంలో నమోదైన వీడియోల ఆధారాలను న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. శాంతి భద్రతల నిర్వహణకు సంబంధించిన అంశాల్లో న్యాయస్థానాల జోక్యంపై తమకున్న పరిమితులను కోర్టు ఈ సందర్భంగా పరోక్షంగా స్పష్టం చేసింది. ఈ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అత్యున్నత న్యాయస్థానం తరఫున పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సమర్పించిన వీడియోల పరిశీలనపై స్పందిస్తూ తమ వద్ద అటువంటి వీడియోలు చూసేంత విరామం లేదా సమయం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కోర్టు అమూల్యమైన సమయాన్ని వృధా చేయవద్దని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ప్రధాన న్యాయమూర్తి గట్టి హెచ్చరిక చేశారు. అదే సమయంలో పిటిషనర్ కూడా ఇటువంటి అత్యవసర పిటిషన్లతో తన సొంత సమయాన్ని వృధా చేసుకోవద్దని సూటిగా హితవు పలికారు. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలు, రెగ్యులర్ పిటిషన్ల ద్వారానే ఇటువంటి విషయాలు విచారణకు రావాలని కోర్టు సంకేతాలు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయంతో సీజేపీ శ్రేణులకు చట్టపరమైన ఉపశమనం పొందాలన్న ప్రయత్నంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంటు వేదికగా కొనసాగిన ఈ నిరసనల రచ్చ చివరకు కోర్టుల వరకు వెళ్లినా తక్షణ ఫలితం దక్కకపోవడం గమనార్హం.